నేను అంటే స్థూలంగా ఈరోజు నేను ప్రస్తావించదలిచిన అంశం ఏంటంటే, వారు ఎటెళ్తే గెలుపు గాలి అటుంటుంది, లేదా గెలుపు గాలి ఎటుంటే వాళ్ళు అటుంటున్నారు. సో ఇప్పుడు నేను ప్రస్తావన చేసిన ఈ 4-5 కీలకమైన నాయకులు ఈరోజు 2 పార్టీల రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. మీరు అనొచ్చు మేము కూడా ఫ్రైలో ఉన్నాం కదా అని. మీరు ఫ్రైలోనే ఉన్నారు, కానీ యువర్ ప్రజెన్స్ మీది చాలా మినిమల్. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆ సర్జ్ కనిపిస్తుంది. ఓటింగ్ షేర్ చూస్తే పెరుగుతూ ఉంది. కానీ అటువంటి వాళ్ళని మీరు ప్రభావితం చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఎక్కడో గోకరాజు గంగరాజు గారు లాంటి వాళ్ళు ఉంటారు, అది హార్డ్లీ. అప్పుడు గెలిచారు, ఇప్పుడు లేరు. ఇన్ఎవిటబుల్గా మీరు ఏంటంటే అనివార్యంగా నిస్సహాయంగా వాళ్ళు చేస్తున్న ధన రాజకీయాలు వంక బీజేపీ కూడా అలా బలవంతంగా చూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి. మీరా అడ్రస్ చేయలేరు, పోనీ మీరా ప్రభావితం చేయలేరు, అడ్రస్ చేయలేరు, ప్రభావితం చేయలేరు. ఎట్లా మరి? అంటే ఈ 2 ప్రాంతీయ పార్టీలని కాదని ఒక జాతీయ పార్టీగా మీరు ఎలా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో? అంటే గోకరాజు గంగరాజు గారు ఫస్ట్ నుంచి బీజేపీనండి ఉన్నారు, సిద్ధాంతపరంగా. ఆయన మధ్యలో వచ్చిన వ్యక్తి కాదు, మధ్యలో వెళ్ళిన వ్యక్తి కాదు, అది వేరే కేసు. వీళ్ళతో మనం ఇందుతో కంపేర్ చేయడం నేను కేవలం మానిటరీ యాంగిల్లో మాత్రమే మాట్లాడా, అంతే. వారి సిద్ధాంతాలను ఇక్కడ తీసుకురాలేదు. అవును. అయితే ఒక పాయింట్ ఏంటంటే, అంతకుముందు మేము అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం. ఏ ముఖ్యమంత్రి తెరలు కట్టుకొని స్కూల్కి బలవంతంగా క్లోజ్ చేయించి, షాపులు క్లోజ్ చేయించి నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి నేను నా జీవితంలో ఇప్పుడు వరకు చూడలేదు, ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఎందుకు ఈ ప్రాబ్లం? నేను చంద్రబాబు నాయుడు గారిని చూశాను, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారిని చూశాను. నాకు జనం మధ్యలోనే ఉండేవాళ్ళు వాళ్ళు. అసలు నేను అనేది ఒక ముఖ్యమంత్రి మీకు అంత థ్రెట్ ఏమైనా ఉందా? మీకు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి? రామారావు గారు అయితే చంద్రబాబు నాయుడు గారి కన్నా థ్రెట్ ఉందా? చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం Z+ సెక్యూరిటీ ఇస్తున్నారు, థ్రెట్ ఉంది. ఎందుకంటే ఆయన మీద అటాక్ అయింది. అసలు మీ మీద ఇప్పుడు వరకు ఏం అటాక్ జరిగింది? ఒక కత్తి దాడి తప్పి, చిన్న కత్తి దాడి తప్పితే. మరి ఎందుకు అంత భయపడుతున్నారు? చెట్లు నరికేస్తారు, తెరలు కట్టేస్తారు, ఎవరు రాకూడదు, బలవంతంగా అందరూ డ్వాక్రా మహిళల సంఘాన్ని అందరూ రావాల్సిందే, రాకపోతే ఊరుకోరు, వాయిస్ మెసేజ్లు పెడతారు, స్కూల్ క్లోజ్ చేస్తారు, బస్సులన్నీ వాడతారు. ఇది ఏం సంస్కృతి? ఇది సరైన పద్ధతి కాదు. ఇది ప్రజలు దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకున్న వ్యక్తి అండి. మీరు షాపు క్లోజ్ చేయకుండా ఒక సందులో ఎందుకు రాలేరు? మీ కాన్వాయ్ వెళ్ళొచ్చు కదా. అలాగా మీ పోలీసులు నిలబడతారు కదా, తెర కట్టాల్సిన అవసరం ఏంటి? షాపు క్లోజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఒకటి. 2, మీ ప్రశ్న ధన రాజకీయాలు. ఆయనన్నా కాదన్నా మన తెలుగు రాష్ట్రాల్లో, అంటే నార్త్ ఇండియాలో లేదండి. నార్త్ ఇండియాలో ఇంత ధన రాజకీయం, ఇంత ఖర్చు పెండి చాలా ఎక్కువ లేదు. లేటెస్ట్ అప్డేట్ నేను మొన్న ఇటీవల అయినటువంటి జార్ఖండ్, అదే దాని దగ్గరికి వస్తున్నా, జార్ఖండ్ దగ్గరికి వస్తున్నా. జార్ఖండ్లో ఈరోజు ఎన్నికలు జరిగితే రేపు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, సార్వత్రిక ఎన్నికలు ఎంపీ స్థానాలకి. ఎంపీ అభ్యర్థి నుంచుంటే అయ్యే ఖర్చు 25 లక్షలు మ్యాక్సిమం. నేను చెప్పేది మ్యాక్సిమం. అసలు ఎరగదీసి ఖర్చు పెట్టాడు, విపరీతంగా పనిచేశాడు, జనాలు ఏరుకోవడానికి కూడా శక్తిలాగా ఆగిపోయారు అనుకుంటే 25 లక్షలు ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో. మనం కరెక్ట్గా ఒక వార్డుకి 5 కోట్లు, ఒక డివిజన్కి 5 కోట్లు ఖర్చు పెడుతున్నారు కార్పొరేటర్ అభ్యర్థులు. ఇది నేను అందుకనే అంటున్నా, ఇది ఈ సౌకర్యం అంటున్నా, ఈ ఫెసిలిటీ అంటున్నా కేవలం 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే ఎందుకు మాత్రమే ఉన్నది ఈ ఫెసిలిటీ అనేది అర్థం కావట్లా. ఇది ఇంట్రడ్యూస్ చేసిందంటే ప్రీ చంద్రబాబు, పోస్ట్ చంద్రబాబు అని 2 ఎరాస్ కనుకంటే, ప్రీ చంద్రబాబు ఇంతగా విచ్చలవిడి ధన ప్రవాహం అయితే ఆంధ్రప్రదేశ్లో లేదు. 50 రూపాయలు, 100 రూపాయలు, మ్యాక్సిమం 100 రూపాయలని పెద్దవాళ్ళు చెబుతుంటే తెలిసింది. పోస్ట్ 96 అంటే నేను కూడా ఎన్టీఆర్ మరణానంతరం చెబుతున్నాను. నేను ఎన్టీఆర్కి పూర్వం ఎన్టీఆర్తో ఉన్న తెలుగుదేశం ఇప్పుడు ఇటువంటిది లేదని పెద్దలు చెబుతుంటే తెలిసింది. తర్వాత దీనికి కార్పొరేట్ కల్చర్ తీసుకొచ్చారు ఆయన. దాని పర్యవసానం ఇవాళ తెలుగుదేశం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇటీవల ముగిసిన ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కూడా ఒక రైతు కూలీ ఎమ్మెల్యే అయ్యారు. జనతా పార్టీ బీజేపీ ఒక రైతు కూలీ ఎమ్మెల్యే అయ్యారు. ఎలా అయ్యారండి? మీరన్న పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చిన్నతనంలో ఉన్నప్పుడు కూడా, నాకు 10 ఏళ్ల వయసు అప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో పొద్దున్న లేస్తే ఎవరో పార్టీ వాళ్ళు అక్కడ స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి పేదలకి ఏదో ఇచ్చిల్లారంట అని అలా అట అని వినేవాళ్ళు అంతే. ఇది ఎవరిలో టచ్ చేసేవాళ్ళు కాదు, చాలా టచ్ చేసేవారు. ఎవరైతే పూరి గుడిసెలో ఉంటున్నారో అలాగే కొంత వెళ్ళి ఇచ్చిల్లేవారు అటను. ఈరోజు రివర్స్ అయిపోయింది. అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంకా ఎవరైతే ఏంటి ధర్నాలు చేస్తారండి, ఇస్తారండి. నేను 2019 ఎన్నికలకు పోటీ చేస్తే, నేను అంతకుముందు కాకినాడ నగర అధ్యక్షుడిగా పేదల పట్టాల కోసం మా యొక్క స్లమ్ ఏరియాలో మహాలక్ష్మి నగరం ఉంటే ధర్నాలు చేసి
ఆ కమిషనర్ నేను ఎప్పుడు కనిపిస్తే అప్పుడు రవికిరణ్ గారు ఆ పట్టాలే కదా నేను ఇచ్చేస్తాను, మీరు కంగారు పడకండి, నేను ఇస్తాను కదా. ఇచ్చి వెళ్ళారు హలీం బాషా గారని, చాలా హానెస్ట్ పర్సన్, ఇచ్చి వెళ్ళారు పట్టాలు. అంత నేనంత చేసినప్పుడు కూడా, నేను పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేసి, సార్ మీకే ఓటేస్తాం, మీరు నాకు ఎంత ఇస్తారు సార్ అన్నారు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. మనం ఇలాగ నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తుంటే, మనం మన మన యొక్క కృషి ద్వారా వారికి మంచి జరిగితే, ఈరోజు మనల్ని ఎదురు డబ్బులు పక్క పార్టీలు ఎట్లాగ ఇస్తున్నారు సార్, మీరు ఇస్తే మీకే వేస్తాను సార్ అని. సో ఏంటి ఈ పరిస్థితి? ఎవరు తీసుకొచ్చారు ఈ పరిస్థితి? గుడ్డు ముందా, విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా అన్నట్టు ఈ యొక్క అంటే రాజకీయ కరప్షన్ కొన్ని దశాబ్దాలుగా పెరిగిపోయింది. ఆ డబ్బు నల్లధనాన్ని గొట్లుగా ఉంచి ఎన్నికల్లో వెదజల్లి లబ్ధి పొందాలనే ఆలోచన. అయితే డబ్బులతోనే గెలుస్తారా అంటే, ఇందాక శ్రీనివాస్ చౌదరికి చెప్పిన డబ్బులతోనే అవ్వదు. ప్రజల్లో బలమైన ఆకాంక్షలు ఏంది, నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా. ఎందుకంటే ఒక అభ్యర్థి, 2 పార్టీల అభ్యర్థులు, 2 కోటీశ్వర్లే, 2 ఖర్చు పెడుతున్నారు. మరి అలాంటప్పుడు గెలిచేది ఒకటే కదా. అవును, ఎందుకలా అవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి చలమశెట్టి సునీల్ గారు కాకినాడలో 2009 నుంచి గజనీ మహమ్మద్ లాగా పోటీ చేస్తారు. రకరకాల పార్టీల ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇప్పుడు ఇంకో పార్టీ మరి వైసీపీకి వచ్చారు, 3 సార్లు ఓడిపోయారు. ఆయన ఖర్చు పెట్టారు. మరి అలాగా చాలా మంది పోటీ చేస్తారు ఓడిపోతున్నారు. సో డబ్బుతోనే కాదు, ఇది రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. రాజకీయ పార్టీలు జెండాని కండువాని దశాబ్దాలుగా మోసి పనిచేస్తున్న కార్యకర్తకి ఎలక్షన్ టైంకి ఒక పారాచూట్ టీంని తీసుకొచ్చేసి ఆ నియోజకవర్గంలో పెట్టేసి, నువ్వు పనికిరావు, ఎందుకంటే నువ్వు పట్టాలు ఇవ్వటానికి నువ్వు పనికొస్తావు, నువ్వు పేదలకి రేషన్ కార్డు ఇవ్వటానికి నీకు పనికొస్తావు, పేదలకి ఆసుపత్రిలో జనరల్ ఆసుపత్రులు తీసి వైద్యం చేయించడానికి నువ్వు పనికొస్తావు, కానీ పోటీ చేయడానికి నువ్వు పనికిరావు అంటున్న రాజకీయ పక్షాలు ఒక ప్రజాసేవ అన్న ఆలోచన లేనటువంటి నాయకుడిని తీసుకొస్తే ఇలాగే ఉంటుంది. ఒక్క విషయం చెప్తాను సార్, ఎన్నికలు అయిన మరుసటి రోజే పార్టీలు ఎందుకు మారిపోతున్నారండి? దే హ్యావ్ నో కమిట్మెంట్స్, మానిటరీ బెనిఫిట్స్ అంతే. ఏమైనా నీ పార్టీకి వచ్చి గెలిచాను, నీ పార్టీ ప్రతిపక్షంలోకి అయ్యింది, రేపు నేను కాంట్రాక్ట్ చేసుకోవాలంటే నీ పార్టీలో ఉంటే నాకేం వస్తుంది, నేను అధికార పక్షంలోకి వెళ్ళిపోతాను. కాదు నాకు ఇది కూడా లేదు వీళ్ళకి, ఎందుకంటే నువ్వు నన్ను అడిగావు కదా ఫండ్, నీ ఫండ్ నీకు ఇచ్చాను, సరిపెట్టుకో, అయిపోయింది అక్కడ వెళ్ళిపోతాను. కాదు నా హక్కు వీళ్ళకే లేదు. అదే ఒక సిద్ధాంతాలు అనుసరించి పనిచేస్తే కార్యకర్త ఎప్పుడు పనిచేస్తాడండి? మెడ మీద కత్తి మీద కోసేసుకుంటాడు, కానీ గెలిచిన ఓడిన పార్టీలోనే ఉంటాడు. ఇది కూడా ఆయా పక్షాలు ఆలోచించాలి. ఇది పెరిగే కొద్దీ రాజకీయాల్లో పార్టీల నుంచి జంపింగ్ జిలాంగ్స్ ఎక్కువైపోతారు. ఇది ఇంకా రోజు రోజుకి పెద్దదయ్యే సమస్య, కానీ ఎక్కడ తగ్గేది కాదు. ఇది అందరూ ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించాల్సిన శ్రీనివాస్